నమస్తే వెల్కమ్ టు 30 మినిట్స్ కేంద్రానికి రాష్ట్రానికి మధ్య అనుసంధానంగా ఏర్పడిందే గవర్నర్ వ్యవస్థ ఒక మంచి ఉద్దేశంతో రాజ్యాంగ హోదాతో ప్రజాస్వామ్య విలువల్ని కాపాడే లక్ష్యంతో తీసుకొచ్చారు మరి రాజ్యాంగంలో చెప్పిందేంటి ఇప్పుడు నడుస్తున్న చరిత్ర ఏంటి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి గవర్నర్కి మధ్య వివాదాలు విభేదాలు ఏంటి తగ్గించలేనంతగా దూరం పెరిగిపోవడం ఏంటి అంతిమంగా ఇది ఎటు దారితీస్తుంది గవర్నర్ పీఠం గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకూడదు అన్నది ఎంత నిజమో రాజ్ భవన్లకు రాజకీయ రంగులు అంటకూడదు అన్నది కూడా అంతే నిజం కాదా తిలా పాపం తలా పిడికెడు రాజ్ భవన్లను రాజకీయ కేంద్రాలుగా మార్చిన ఘనతలో అన్ని పార్టీల పాత్ర ఉందని చెప్పక తప్పదు ఎవ్వరూ ఇందుకు మినహాయింపు కాదు సమాఖ్య భావనకు అడుగడుగునా తూట్లు పొడుస్తూ రాజకీయ అవసరాలే పరమావధిగా పనిచేస్తూ గవర్నర్ వ్యవస్థని ప్రస్తుత స్థాయికి తీసుకొచ్చింది ఎవరు రాజకీయాలకి దూరంగా రాజ్యాంగానికి కట్టుబడి పనిచేయాల్సిన చోట ఎందుకు ఈ గందరగోళం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గవర్నర్ పదవిని రాజకీయ కోణంలోనే చూస్తున్నాయా Nobody is representing. That is only the problem. Now, why the governor's office is insulted and ignored like that? ఎవరిని ఎవరు అవమానించారండి ఎందుకు అవమానించారు ఎవరు అవమానించారు ఎక్కడ అవమానించిన మేము వారిని చెప్పండి మీరు ఎక్కడ అవమానించిన వారిని ప్రభుత్వాలు వర్సెస్ గవర్నర్లు ప్రతి రాష్ట్రంలోనూ ఏదో ఓ గొడవ కేంద్రం రాష్ట్రాల్లో వేరు ప్రభుత్వాలున్నప్పుడే ఇబ్బందులా గవర్నర్లు కేంద్రానికి ఏజెంట్లుగా మారిపోయారా రోజురోజుకి విమర్శలు పెరగడానికి కారణం ఏంటి రాజకీయేతర వ్యక్తుల్ని గవర్నర్లుగా నియమించలేరా గవర్నర్లను గౌరవించడం లేదన్న విమర్శల సంగతేంటి ప్రోటోకాల్ పాటించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై లేదా గవర్నర్ అనేది వ్యవస్థ అనేది రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ కాబట్టి ఏ పార్టీ ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా గౌరవప్రదమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి ఆ గవర్నర్ వ్యవస్థను గౌరవించాల్సినటువంటి బాధ్యత రాజ్యాంగం మీద నమ్మకం ఉన్న వాళ్ళకు ఉంటుంది తెలంగాణ పాలిటిక్స్ లో ప్రగతి భవన్ వర్సెస్ రాజ్ భవన్ ఎపిసోడ్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేం లేదు గత కొన్ని నెలలుగా హైదరాబాద్ కేంద్రంగా గత 2 రోజులుగా హస్తిన కేంద్రంగా ఏం జరిగిందన్నది చూశాం విన్నాం రెండు రాజ్యాంగ వ్యవస్థల మధ్య గ్యాప్ వచ్చిందనేది సుస్పష్టం ప్రధాని హోంమంత్రులకు ఫిర్యాదు చేసే వరకు వెళ్ళింది పంచాయతీ కారణాలేంటి ఎవరి పరిదెంత ఎవరి తప్పొప్పులేంటి అన్నదానిపై ఇప్పటికే ఎవరి వాదనలు వాళ్ళు చెప్పుకున్నారు విషయం ఎక్కడ చెడింది ఇక్కడి వరకు ఎందుకొచ్చింది ఆ ఆరోపణలు విమర్శల లోతుల్లోకి వెళ్లటం లేదు బట్ తాను తలుచుకుంటే ప్రభుత్వం పడిపోయేదంటూ విలేకరుల చిట్చాట్లో గవర్నర్ చేసినట్లు చెబుతున్న కమెంట్స్ ఇప్పుడు అసలు ఇష్యూ ఆ కమెంట్స్ చుట్టూనే రగులుతోంది రాజకీయం మళ్లీ ఒక్కసారిగా గవర్నర్ల పాత్ర గత చరిత్ర అంతా కళ్ల ముందు కదలాడుతోంది రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చడమా అనేది గవర్నర్ చేతిలో ఉండకూడదు కూడా తెలంగాణ ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం రేపు కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలనుకుంటే తెలంగాణ ప్రజలు ఇంటికి పంపాలి తప్ప కోట్లాది మంది తెలంగాణ ప్రజలు ఓటు ద్వారా ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసిన ఒక వ్యక్తి అది ఎవరైనా కానీ ఆ ప్రభుత్వాన్ని నేను ఇష్టమైనట్టు తొలగించగలిగేదాన్ని నేను కావాలనుకుంటే చేసేదాన్ని అని అనడమే అప్రజాస్వామికం అది రాజ్యాంగ విరుద్ధం అందువల్ల 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆ మెజారిటీ తీర్పు ముఖ్యమా ఒక వ్యక్తి ఇష్టాలు ముఖ్యమా సో ఇది ఏ రకంగా రాజ్యాంగ స్ఫూర్తికి ఇస్తుంది అసలు గవర్నర్ వ్యవస్థపై వివాదాలు కొత్తేం కాదు ఎప్పటి నుంచో విమర్శలున్నాయి రాజ్భవన్లు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారాయన్న ఆరోపణలు కోకొల్లలు మన దేశం రాష్ట్రాల సమూహారం సమాఖ్య భావనల పునాదులపై నడిచే ప్రజాస్వామ్యం మన సొంతం రాజ్యాంగంలోనూ ఇదే పొందుపరిచారు కానీ వాస్తవంగా జరుగుతున్నది మాత్రం వేరు ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు చూస్తే రాష్ట్ర ప్రభుత్వాల్లో కేంద్రం జోక్యం పెరిగిపోయిందన్నది స్పష్టంగా కనిపిస్తోంది రాష్ట్రాలపై ఆధిపత్యం చెలాయించేందుకు అక్కడి ప్రభుత్వాలను చెప్పుచేతల్లో పెట్టుకునేందుకు గవర్నర్లను తోలుబొమ్మలు చేసి రబ్బర్ స్టాంపులుగా మార్చారన్న విమర్శలు బలంగానే వినిపిస్తున్నాయి ఆమె ధోరణి చూస్తుంటే ఆమె పక్క బీజేపీ కార్యకర్తగా మాట్లాడింది తప్ప బీజేపీ నాయకురాలుగా మాట్లాడింది తప్ప ఒక గవర్నర్గా మాట్లాడలేదు అని చెప్పి నేను భావిస్తాను తన మాటలు చూస్తుంటే తన ధోరణి చూస్తుంటే కావాలనుకొని మీడియా సోదరులతో చిట్ చాట్ మాట్లాడుతూ నేను తలుచుకుంటే ప్రభుత్వం ఏమనుకుంటుంటాను
ఈ రాష్ట్రంలో 119 సీట్లకు 100 పైచిలకు సీట్లలో టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు ఉన్నారు. ఉన్న నలుగురితో ఈ రాష్ట్రాన్ని కూల్చేస్తారు. కేంద్రంలో ఒక పార్టీ అధికారంలో ఉండి రాష్ట్రంలో మరో పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే సమస్య వస్తోందన్న వాదనలను కాదనలేం. అక్కడా ఇక్కడా ఒకటే సర్కారుంటే ఇబ్బందులే ఉండవు, రావు కూడా. వాస్తవానికి ఈ సమస్యపై గతంలోనూ చర్చ జరిగింది. విభిన్న ప్రభుత్వాలున్నప్పుడు కూడా గవర్నర్ తన విధుల్ని నిక్కచ్చిగా పాటిస్తే అంతా సవ్యంగానే సాగుతుంది. బట్ రాజకీయ అవసరాల కోసం కేంద్రం జోక్యం చేసుకుంటే మాత్రం సీన్ మరో రకంగా ఉంటుంది. గత చరిత్రను పక్కన పెడితే నడుస్తున్న చరిత్రంతా ఇదే కదా. గవర్నెన్స్ వ్యవస్థే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం, కేంద్ర ప్రభుత్వం అనుకూలమైన ప్రభుత్వాన్ని సహకరించడం, అది ఒక విధానం మారిపోయింది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి ఎప్పుడైతే బీజేపీతో ఫైట్ చేయడం మొదలుపెట్టాడో అప్పటి నుంచి రాజ్భవన్ ఇక్కడ ప్రగతి భవన్ మధ్య వ్యాపించిన మాట వాస్తవం. ఇది పాలిటిక్స్. ఇది రాజ్భవన్ చుట్టూ రాజకీయాలు చుట్టూ తిరుగుతాయి కాబట్టి అర్థమైంది. గతంలో ఓ జాకీర్ హుస్సేన్, సరోజినీ నాయుడు, శ్రీప్రకాష్, సుర్జిత్ సింగ్ బర్నాలా వంటి వారు గవర్నర్ పదవికే వన్నె తెచ్చారు. విధులు, నిబంధనలను ఏనాడూ మీరలేదు, అలాగని రాజీ పడలేదు. రాజ్యాంగబద్ధంగా సమర్థంగా బాధ్యతలు నిర్వర్తించారు. రామ్లాల్, బూటా సింగ్, సిబ్దేరజీ, రమేష్ భండారీ వంటి వాళ్లు ఇందుకు పూర్తి భిన్నంగా నిలిచారు. కేంద్రం చేతుల్లో కీలుబొమ్మలుగా మారి విలువల్ని మంటగలిపారన్న ఆరోపణలున్నాయి. రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉండాలని 153వ అధికరణం చెప్తుంది కాబట్టి దాన్ని ఉపయోగించుకొని గతంలో కాంగ్రెస్ కానీ ఇప్పుడు బీజేపీ కానీ రాష్ట్ర ప్రభుత్వాల మెడ మీద కత్తిలాగా గవర్నర్ని ప్రయోగిస్తున్నారు. బెంగాల్ గవర్నర్ జగదీప్ ధంకర్, కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి, చెప్తూ పోతే పెద్ద జాబితా. వీళ్ళందరూ అనేక పేచీలు పెట్టుకొని అక్కడ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను ముప్పు తిప్పలు పెడుతున్నారు. నెమ్మదిగా తెలంగాణ గవర్నర్ కూడా అదే ఘర్షణ బాట పట్టారు. గవర్నర్ను కేంద్రం నామినేట్ చేస్తుంది, ప్రభుత్వాన్ని ప్రజలెన్నుకుంటారు. ఈ రెండు వ్యవస్థల మధ్య యుద్ధం ఏమాత్రం సమర్థనీయం కాదు. సమస్య ఎక్కడ వస్తోందంటే గవర్నర్లుగా రాజకీయ నేపథ్యం ఉన్నవారిని నియమించటం వల్లే. గతంలో వివిధ రంగాల్లోని నిపుణులు, అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ ఉన్నవాళ్లు, రిటైర్డ్ బ్యూరోక్రాట్లను గవర్నర్లుగా నియమించేవారు. కానీ ఆ తర్వాత పద్ధతి మారింది. రాజకీయ అవసరాల కోసం వ్యవస్థ మొత్తాన్ని భ్రష్టు పట్టించారు. కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకొస్తే రాష్ట్రాల్లో వారి ప్రతినిధుల్ని గవర్నర్లుగా అందలమెక్కించడం ప్రారంభమైంది. అలా మొదలైన ఆ దుస్సంప్రదాయం కొనసాగుతూ వచ్చి ఇప్పుడు పీక్ స్టేజ్కు చేరింది. అందుకే కేంద్రంలో ప్రభుత్వాలు మారిన వెంటనే వివిధ రాష్ట్రాల్లో గవర్నర్లను మార్చిన ఉదంతాలు చాలానే చూశాం. ఒక రాష్ట్ర శాసనసభ ఏదేమైనా ఒక బిల్లు కానీ ఆమోదించి గవర్నర్ గారికి పంపితే గవర్నర్ గారు దాన్ని ఆమోదిస్తే అది వివాదాస్పదం అవుతుంది. అందుకని అటువంటి బిల్లుల్ని ఆవిడ మళ్ళీ పునఃసమీక్షించమని వెనక్కి పంపే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని వివాదాస్పద అంశాలు ఉన్నప్పుడు రాజ్యాంగం ప్రకారం వాటిని రాష్ట్రపతికి నివేదించే హక్కు, అధికారం గవర్నర్కి ఉంటుంది. అంతే తప్ప నేను ఇప్పుడు గవర్నర్ పరిశీలనలోకి ఏదైనా పంపుతారు, పరిశీలన నేను ఏళ్ల తరబడి పూల తరబడి నేను అలాగా పరిశీలిస్తూ ఉంటానంటే అక్కడ మహారాష్ట్ర గవర్నర్ గారు అదేగా చేస్తున్నది. గవర్నర్ అంటే కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో మెలగవలసిన వ్యక్తి కాదని, ఆ పదవి రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర వ్యవస్థని గతంలో సుప్రీంకోర్టు కూడా స్పష్టంగా చెప్పింది. వారి పదవీ కాలానికి భద్రత కల్పించాలని కూడా సూచించింది. కానీ దీన్ని అమలు చేసేందుకు ప్రభుత్వాలు ఏమాత్రం ఇష్టపడటం లేదు. జనరల్గా గవర్నర్ల పదవీ కాలం 5 ఏళ్లు. కానీ కేంద్రం అండదండలుంటే పూర్తికాలం పదవుల్లో ఉంటారు, లేదంటే మధ్యలోనే మాజీలవుతారు. 5 ఏళ్ల టైం ముగిసినా మళ్లీ కొందరిని పొడిగించిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. గవర్నర్ గారు గవర్నర్ లాగానే ఉండాలి, రాజకీయ నాయకుల కాకుండా అందరినీ కలవాలి, కరెక్ట్గా ఆమె స్పందించాలి, సమస్యల మీద స్పందించాలి. ప్రజా సమస్యల మీద రాజ్యాంగబద్ధంగా ఆమెకి ఏమి హక్కులు ఉన్నాయి, అధికారాలు ఉన్నాయి, వాటి మీదనే ఆమె చలామణి కావాలి తప్ప రాజకీయ కోణంలో పోయి ప్రజల ఇబ్బందిని, పార్టీలను ఇబ్బందిని, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. ఇలాంటివన్నీ మన రాజ్యాంగ నిర్మాతలు ముందే ఊహించారు. అందుకే ప్రభుత్వాలు గవర్నర్ పరిధులను స్పష్టంగా నిర్వచించారు, అక్షరబద్ధం చేశారు. కానీ రాజకీయ జోక్యంతో ఎన్నో వ్యవస్థలు భ్రష్టు పట్టిపోయినట్లుగానే గవర్నర్ గిరి కూడా తయారైంది. ఈ వ్యవస్థకు శ్రీకారం చుట్టిందే కాంగ్రెస్ అని ఇందిరాగాంధీ హయాం నుంచి బీజాలు పడ్డాయంటారు బీజేపీ నేతలు. మా సంగతి సరే, ఇప్పుడు మీరు చేస్తున్నదేంటి అంటూ కౌంటర్ ఇస్తారు కాంగ్రెస్ వాళ్లు. ఈ విషయంలో ఎవ్వరూ తక్కువేం కాదు. క్రిమినల్స్ ఎవరిలో కూడా వాళ్ళది ఫైల్ అంతా
రబ్బర్ స్టాంప్ లాగా ముద్రేసి పంపడా? అప్పుడు మంచిగా గవర్నర్ మంచిగా కావచ్చు. రాష్ట్ర ప్రభుత్వము నిబంధనల విరుద్ధంగా చట్టానికి వ్యతిరేకంగా ఇచ్చే ఫైల్ మొత్తం కళ్ళ మూసుకొని ముద్ద పంపితే మంచి గవర్నర్ కావచ్చు. ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు? నీకు ఏజెంట్ ఉండాలేమో, నీకు ఏజెంట్ ఉంటే గవర్నర్ మంచి ఏజెంట్, మంచి గవర్నర్ ఏమో. కారణాలు ఏవైనా సరే వ్యవస్థ గాడి తప్పిందన్నది నిజం. ప్రస్తుతం వివిధ ప్రభుత్వాలు గవర్నర్ల మధ్య నడుస్తున్న యుద్ధాన్ని పక్కన పెడితే భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఏం చేయాలన్న చర్చ మాత్రం ఖచ్చితంగా జరగాలి. ఆ దిశగా అడుగులు పడాలి. ఆనాటి రామ్లాల్, రమేష్ భండారీ నుంచి ఇప్పటి భగత్ సింగ్ కోశ్యారీ, జగదీప్ ధన్కర్ వరకు ఒక్కొక్కరిది ఒక్కో చరిత్ర. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలకు, కేంద్రం పంపిన గవర్నర్లకు మధ్య పెద్ద యుద్ధమే నడిచింది. ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో అలాగే కొనసాగుతోంది. ఏకంగా ఆర్టికల్ 356ని ప్రయోగించి సర్కార్ని కూలదోసిన ఘటనలు కూడా ఉన్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు రాష్ట్ర ప్రభుత్వాల పాలనలో జోక్యం చేసుకోవాలని చూసిన ప్రతిసారి ఈ గవర్నర్ వ్యవస్థనే పావుగా వాడుకుంటున్నాయన్నది కాదనలేని సత్యం. దేశంలో గవర్నర్లు, ముఖ్యమంత్రుల మధ్య వివాదాలు కొత్తేం కాదు. గతంలో ఉన్నాయి, ప్రస్తుతం కూడా కొనసాగుతున్నాయి. తాజాగా ఆ జాబితాలో తెలంగాణ కూడా చేరిందంతే. రాజ్ భవన్ వర్సెస్ ప్రగతి భవన్ ఎపిసోడ్లో ఇప్పటికే జరగాల్సిన రాజకీయం అంతా జరిగిపోయింది. నెక్స్ట్ ఏంటి? రాష్ట్రం వర్సెస్ కేంద్రం వయా గవర్నర్ గా మారిన పొలిటికల్ పోరు ఎలాంటి టర్న్ తీసుకుంటుంది అనేది ఆసక్తికరం. బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగించకపోవడం అనేది రాజ్యాంగ నిబంధనలు అది అవకాశం కల్పించే ఆమె చెప్పినట్టుగా అది ప్రొరోగ్ కాలేదు. కాబట్టి అటువంటప్పుడు చట్ట ప్రకారం, నిబంధనల ప్రకారం ప్రభుత్వం చేస్తే అవకాశాన్ని ఉపయోగించుకుంటే దాని మీద కూడా ఆక్రోశించడం వల్ల ఉపయోగం ఏంటి? అలాగే హెలికాప్టర్, విమానం ఇప్పుడు మంత్రి చెప్తున్నారు, గంట ముందే మాకు తెలిసింది కాబట్టి మేము చేయలేకపోయామని. ఏదైనా ఇవన్నీ సామరస్యంగా, స్నేహపూర్వకంగా పరిష్కరించుకోవాలి తప్ప నాకు ఏర్పాటు చేశారా లేదా, నా ఆహ్వానాన్ని మన్నించారా లేదా, నన్ను పిలిచి ప్రసంగం పెట్టించారా లేదా, వీటిని బట్టి గవర్నర్లు వ్యవహరిస్తే అవన్నీ ఏదో తెలంగాణ ప్రజల మేలు కోసం అంటే ఈమె గవర్నర్ లేవనెత్తిన అంశాల్లో ఒక్కటి కూడా ప్రజలకు సంబంధించింది లేదు. ఒకసారి గతంలోకి వెళ్తే ఉమ్మడి రాష్ట్రంలో 1984లో ఎన్టీఆర్ ప్రభుత్వ పతనంలో నాటి గవర్నర్ రామ్లాల్ పాత్ర అత్యంత వివాదాస్పదం. టీడీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలో కాంగ్రెస్ నియమించిన ఆనాటి గవర్నర్ రామ్లాల్ కు ఎన్టీఆర్ కు అస్సలు పడేది కాదు. తిరుగుబాటు సమయంలో మెజారిటీ ఎమ్మెల్యేలు ఉన్న ఎన్టీఆర్ ను కాదని నాదెండ్ల భాస్కర్ వైపు మొగ్గారు. ఇది ఇందిరాగాంధీ ఆదేశాల మేరకే జరిగిందన్నది చరిత్ర ఎరిగిన సత్యం. ఇక కుముద్ బెన్ జోషి గవర్నర్ గా ఉన్నప్పుడు కూడా తీవ్రమైన సమస్యలే వచ్చాయి. గవర్నర్ ఆఫీస్ కాంగ్రెస్ ఆఫీస్ గా మారిందన్న ఆరోపణలొచ్చాయి. ఇక 1995లో చంద్రబాబుకు పగ్గాలు అప్పగించిన గవర్నర్ కృష్ణకాంత్ తీరు కూడా వివాదాస్పదమే. తెలుగు గడ్డపైన అనుభవం ఉంది. రామ్లాల్ ఠాకూర్ ఇష్టం వచ్చినట్టు ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని తొలగిస్తే ఏం జరిగింది? తెలుగు ప్రజలు తిరగబడి మళ్ళీ ఆ రామారావు ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్నారు. అందువల్ల భారతదేశంలో ప్రజాస్వామ్యంలో రాజ్యాంగాన్ని అతిక్రమించి ఎవరు ఏమి చేసినా, ఇందిరాగాంధీ రాజ్యాంగాన్ని అతిక్రమించి ఎమర్జెన్సీ చేస్తే ఆమె విసిరి కొడితే ఆమె కొడుకు ఆంధ్రుడి పేరు కాంగ్రెస్ పార్టీ ఉత్తరాదిన అసలు అడ్రస్ లేకుండా పోయింది. సో అందువల్ల భారతదేశంలో ఎవరు కూడా రాజ్యాంగానికి అతీతులు కారు. ముఖ్యమంత్రి కారు, గవర్నర్ కాదు, రాష్ట్ర ప్రభుత్వం కాదు. గవర్నర్ నరసింహన్ తీరు కూడా చర్చనీయాంశమే. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా కేంద్రానికి నివేదికలు పంపేవారన్న ఆరోపణలుండేవి. ఆయన అసెంబ్లీలో ప్రసంగిస్తుండగా టీఆర్ఎస్ సభ్యులు పేపర్లు చించి విసిరేసిన ఘటనలు కూడా చూశాం. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఇదే నరసింహన్ తెలంగాణ ప్రభుత్వంతో సఖ్యతగా మెలిగేవారు. కానీ చంద్రబాబు మాత్రం నరసింహన్పై పలుమార్లు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. మహారాష్ట్రలో మెజారిటీ రాకుండా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ తో ప్రమాణ స్వీకారం చేయించారు గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ. ఆ తర్వాత ప్రజాగ్రహానికి తలొగ్గక తప్పలేదు. మళ్లీ శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఎపిసోడ్ కేంద్రంతో పాటు గవర్నర్ వ్యవస్థకు ఒక మాయని మచ్చగా నిలిచింది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టి బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించడంలో అప్పటి గవర్నర్లు తథాగత్ రాయ్, జేపీ రాజ్కోలు వ్యవహరించిన తీరు తీవ్ర దుమారం రేపింది. కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వానికి మధ్య కూడా కోల్డ్ వార్ ఒక రేంజ్ లో నడుస్తోంది. రాష్ట్రపతికి గౌరవ డాక్టరేట్ ఇచ్చే విషయంలో సైతం వివాదం నెలకొంది.
ఇక పశ్చిమ బెంగాల్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది? మమతా బెనర్జీ, గవర్నర్ జగదీప్ ధన్కర్ మధ్య పచ్చగడ్డి వెయ్యకుండానే భగ్గుమంటుంది. ఇష్యూ ఏదైనా సరే వివాదం మాత్రం కామన్ గా ఉంటుంది. కేంద్రం అండతో దీదీ సర్కార్ ని అడుగడుగునా ఇబ్బంది పెడుతున్నారన్న విమర్శలున్నాయి. ఆయన్ను బర్తరఫ్ చేయాలని కేంద్రానికి ఏకంగా 3 సార్లు లేఖ రాసింది మమతా బెనర్జీ. ఇక ఢిల్లీలో కేజ్రీవాల్ వర్సెస్ అనిల్ బైజల్ వార్ ఒక రేంజ్ లో జరుగుతోంది. మధ్యప్రదేశ్ లో కమల్నాథ్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి గవర్నర్ లాల్జీ టాండాను ప్రయోగించడం కూడా చూశాం. లక్షద్వీప్ లెఫ్టినెంట్ గవర్నర్ ప్రఫుల్ కోడా పటేల్ తీరు కూడా చాలా వివాదాస్పదం. అక్కడి జనాభాలో 96% మంది ముస్లింలే టార్గెట్ గా కొత్త చట్టాలు తీసుకురావడం, ఆహారపు అలవాట్లపై ఆంక్షలు విధించడం దుమారం రేపింది. గవర్నర్ వ్యవస్థపై చర్చ వచ్చిన ప్రతిసారి మర్రి చెన్నారెడ్డి, జయలలిత ఎపిసోడ్ కూడా ప్రస్తావనకు వస్తుంది. ఆమె జైలు పాలు కావడానికి అప్పటి తమిళనాడు గవర్నర్ మర్రి చెన్నారెడ్డి కారణమన్న ఆరోపణలు వినిపిస్తూ ఉంటాయి. సుబ్రహ్మణ్య స్వామి ఇచ్చిన అవినీతి ఫిర్యాదుపై చెన్నారెడ్డి విచారణకు అనుమతిచ్చారు. అప్పుడే జైలుకు వెళ్లాల్సి వచ్చింది. దీని వెనుక కూడా రాజకీయ కారణాలు సుస్పష్టం. ఇలా ఓ రామ్లాల్, బూటా సింగ్, సిప్తే రజీ, రమేష్ భండారి ఎవరి చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం. గవర్నర్ వ్యవస్థ మొత్తం రాజకీయమయం అన్నట్లుగా పరిస్థితుల్ని మార్చేశారు. దేశంలో ఎవ్వరూ రాజ్యాంగానికి అతీతులు కాదు. వ్యవస్థలన్నీ ఆ మేరకే నడుచుకోవాలి. అలా జరగనప్పుడే ఇబ్బందులు తలెత్తుతాయి, సంక్షోభానికి కారణమవుతాయి. ఇప్పుడు రాజ్ భవన్ వ్యవస్థ కూడా ఇదే రకమైన రాజకీయ సంక్షోభాలకు కేంద్ర బిందువుగా మారుతోందన్న చర్చ నడుస్తోంది. ఇందులో గవర్నర్లను నిందించడానికి, తప్పుపట్టడానికి ఏమీ లేదు. ఆ మాటకొస్తే భ్రష్టు పట్టించిందంతా రాజకీయ నేతలే. మరి రాజ్ భవన్లకు పట్టిన ఈ రాజకీయ గ్రహణం వీడేదెలా? దేశానికి ప్రథమ పౌరుడు రాష్ట్రపతి. ఆయన ప్రతినిధులుగా రాష్ట్రాల్లో గవర్నర్లు, కేంద్రపాలిత ప్రాంతాల్లో లెఫ్టినెంట్ గవర్నర్లు ఉంటారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 159 ప్రకారం రాజ్యాంగాన్ని, చట్టాన్ని పరిరక్షించడం గవర్నర్ యొక్క ప్రాథమిక విధి. ఒక రాష్ట్రం యొక్క కార్యనిర్వాహక, శాసన సంస్థలపై సిఫార్సులు, పర్యవేక్షక అధికారాలు ఉంటాయి. అయితే ఆర్టికల్ 163 ప్రకారం గవర్నర్లు స్వతహాగా ఏదీ చేయడానికి ఉండదు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు, ముఖ్యమంత్రి, ఆయన నేతృత్వంలోని మంత్రిమండలి సిఫార్సుల మేరకే తన బాధ్యతలను నిర్వర్తించాలి. అంటే ఎవరి విధులు, నిబంధనలు ఏంటన్నది రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే గవర్నర్లు రాజ్ భవన్ పరిధి దాటి రాజకీయాల్లో జోక్యం చేసుకున్నప్పుడే వివాదాలు చుట్టుముడుతూ ఉంటాయి. రాష్ట్రములో క్షేత్రస్థాయిలో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. అందుకే ముందస్తు ఎన్నికలకు పోరు. ఆశ్చర్యంగా ఉంది. ఇది గవర్నరు రాజకీయ విశ్లేషకురాలు కాదు కదా. సో గవర్నర్ చెప్పాల్సినటువంటి పని కాదు మీడియాతోని. ఆ క్షేత్రస్థాయిలో వ్యతిరేకత ఉంది లేదు అనేది గవర్నర్కు సంబంధం ఉన్న అంశమే కాదు. అది రాజకీయ పార్టీలు చూసుకునే అంశం కదా. ఇప్పుడు రాజకీయ పార్టీలు మా భాష, మీడియా భాష, రాజకీయ విశ్లేషకుల భాష గవర్నర్ మాట్లాడితే అది గవర్నర్ వ్యవస్థకు హుందాతనం ఇస్తుందా? అయితే గవర్నర్లకి కొన్ని ప్రత్యేక విచక్షణాధికారాలు కూడా ఉంటాయి. అదిగో వీటిని దుర్వినియోగం చేస్తూ అప్పుడప్పుడు పరిధులు దాటుతుంటారన్న ఆరోపణలున్నాయి. యుద్ధాలు, రాష్ట్రపతి పాలన, అత్యవసర పరిస్థితి వంటివి ఏర్పడినప్పుడు మరికొన్ని ప్రత్యేక సందర్భాల్లో గవర్నర్కు అనేక అధికారాలు ఉంటాయి. ఆ వెసులుబాట్ల పేరుతో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలని అస్థిరపరిచే చర్యలకు మాత్రం పాల్పడకూడదు. కానీ కేంద్రం చేతుల్లో రబ్బర్ స్టాంపులుగా మారారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న గవర్నర్లు తమ పరిధులు, పరిమితులు దాటి వ్యవహరిస్తున్నారు. రాజ్యాంగంలో ఈ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ బిట్వీన్ సెంటర్, స్టేట్కి సంబంధించి వివాదాలు అవి లేకుండా సరిగ్గా, సమంజసంగా, సక్రమంగా పరిపాలన, రాజ్యాంగ పాలన ఇవి సజావుగా సాగడం కోసం గవర్నర్ వ్యవస్థ అనేది ఏర్పాటు చేశారు. గవర్నర్లకు ప్రభుత్వాలు పంపే ఫైళ్లను ఆపే అధికారం ఉంటుంది. నీట్కు ప్రత్యామ్నాయ విధానాన్ని ప్రవేశపెట్టే బిల్లుకు తమిళనాడు శాసనసభ గతేడాది ఆమోదముద్ర వేసింది. అయితే ఈ బిల్లును దాదాపు 5 నెలల పాటు తన దగ్గరే తొక్కిపెట్టి గవర్నర్ ఆర్ఎన్ రవి ఆ తర్వాత దాన్ని తిప్పి పంపారు. అయితే ప్రభుత్వం పంపే ఫైళ్లను గవర్నర్ ఒక్కసారి మాత్రమే ఆపగలరు. అదే ఫైల్ను ప్రభుత్వం రెండోసారి పంపితే ఆమోదించాల్సి ఉంటుంది. రెండోసారి కూడా ఆమోదించకపోతే ప్రభుత్వం మూడోసారి పంపొచ్చు. మూడోసారి ఫైల్ను పంపినప్పుడు దాన్ని గవర్నర్ ఆమోదించకపోతే రాజ్యాంగం ప్రకారం ఆటోమేటిక్ గా అది ఆమోదం పొందినట్టుగానే భావించాల్సి ఉంటుందని చెప్తున్నారు నిపుణులు. గవర్నర్ అనే వాళ్ళు ఎవరున్నా, ఆవిడున్నా, ఆయనున్నా, ఎవరున్నా కూడా ఒక ప్రజాప్రభుత్వం పూర్తి మెజారిటీతో, అంటే
మెజారిటీ కోల్పోయిన ప్రభుత్వం ఉన్నట్టయితే దాన్ని తొలగించేది కానీ, లేకపోతే వాళ్ళు పంపే రికమెండేషన్లు కానీ ఈవిడ తప్పనిసరిగా ఆమోదించాల్సిన అవసరం ఉండదు. అది మనకి పార్లమెంట్ ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్లో కూడా గవర్నర్ చాప్టర్లో ఆ విషయం కౌలిన్ శంకర్ గారు కూడా రాశారు. కానీ మొత్తం రాజ్యాంగం పుస్తకంలో ఉన్నటువంటి కేసుల అదంతా కూడా చూస్తే రాష్ట్రాల గవర్నరు ఒక ప్రజాప్రభుత్వం ఇచ్చే సలహాలు సూచనలు అనుసరించే ఆర్టికల్ 163, 164 ప్రకారమే వ్యవహరించాల్సి ఉంటుంది. కొన్ని విషయాల్లో వాడికి డిస్క్రిషనరీ పవర్స్ ఉంటాయి. అయితే అడ్మినిస్ట్రేషన్ వ్యవహారంలో డిస్క్రిషనరీ పవర్స్ ఉండవు. ఇప్పుడు గవర్నర్లను రీకాల్ చేసే అవకాశం కూడా ఉండాలన్న వాదన బలంగా వినిపిస్తోంది. నియామక వ్యవస్థలో మార్పులు చేర్పులు చేయాలంటున్నారు. గవర్నర్లను నియమించే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యమంత్రుల అభిప్రాయం పరిగణలోకి తీసుకోవాలన్నది మొదటి డిమాండ్. రాష్ట్రాల ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా గవర్నర్లు ప్రవర్తిస్తే వారిని రీకాల్ చేసే అధికారం ఉండాలన్నది రెండో డిమాండ్. రాష్ట్ర శాసనసభ 2/3 మెజారిటీతో గవర్నర్ కు వ్యతిరేకంగా తీర్మానం చేస్తే రీకాల్ చేయాలని మాజీ ప్రధాన న్యాయమూర్తి రాజమన్నార్ నేతృత్వంలో కమిటీ గతంలోనే సూచించింది. అసలు గవర్నర్ వ్యవస్థ అవసరమా అన్న చర్చ కూడా ఎప్పటినుంచో ఉంది. దీనిపై ఇప్పటికే అనేక కమిషన్లు కూడా వేశారు. 1968లో పాలనా సంస్కరణల కమిషన్, 1969లో రాజమన్నార్ కమిషన్, 1971లో కమిటీ ఆన్ గవర్నర్స్, 1983లో బెంగళూరులో నిపుణుల సమావేశం, చివరగా 1988లో సర్కారియా కమిషన్ను నియమించారు. ఓవరాల్ గా అందరూ తేల్చిందేంటంటే గవర్నర్ల వ్యవస్థ అంతా కేంద్రానికి ఏజెంట్లుగా పనిచేస్తున్నాయని, దేశ సమాఖ్య స్ఫూర్తిని అవి ధ్వంసం చేస్తున్నాయని చెప్పారు. గవర్నర్ల తీరు తీవ్ర వివాదాస్పదం అవుతూ ఉండడంతో ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు కూడా తీవ్రంగా గళమెత్తుతున్నాయి. రాజ్ భవన్ల అవసరాన్ని ప్రశ్నిస్తున్నాయి. మొత్తానికి ఒకటి మాత్రం నిజం, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ నియమించిన గవర్నర్లు ఆ పార్టీకి వీర విధేయులుగా వ్యవహరిస్తున్నారన్నది ఒప్పుకోక తప్పదు. గత చరిత్ర చెప్పిందిదే, ప్రస్తుతం నడుస్తున్న చరిత్ర కూడా ఇదే. అందుకే సమస్యలొస్తున్నాయి. ఇదే గవర్నర్ల వ్యవస్థపై సుప్రీంకోర్టు కూడా అనేక సందర్భాల్లో ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఎన్నికైన ప్రజాప్రభుత్వాల నిర్ణయాలను ఉద్దేశపూర్వకంగా అడ్డుకుని రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలిగించేలా వ్యవహరించే వారి పట్ల ఉదాసీనంగా ఉండొద్దని కూడా చెప్పింది. పొలిటికల్ పార్టీలకు సంబంధించిన వ్యక్తుల్ని గవర్నర్లుగా నియమించినంత కాలం మార్పు ఆశించడం అత్యాశ అవుతుంది. అయితే ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలకు ఆటంకంగా రాజకీయాలకు కేంద్రంగా మారుతున్న రాజ్ భవన్ల ప్రక్షాళన మాత్రం ఖచ్చితంగా జరగాల్సిందే, మార్పు రావాల్సిందే. అందరూ కోరుకునేది కూడా ఇదే. కాకపోతే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్ని చూస్తుంటే ఆ మార్పు ఇప్పట్లో జరిగే అవకాశం మాత్రం కనిపించట్లేదు. రాజ్ భవన్లకు పట్టిన రాజకీయ గ్రహణం ఇప్పట్లో వీడేలా లేదు. ఇదే ఇవాల్టి 30 మినిట్స్. మరో 30 మినిట్స్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.